డాక్టర్ గారు, నా శరీరం ఇతరులతో పోలిస్తే భిన్నంగా ఉంది. ఇలా భిన్నంగా ఉండటం సాధారణమా అసాధారణమా తెలియచేయండి. సాధారణంగా మనుషులు ఇతరులతో పోల్చుకునే గుణం ఉంటుందండి. కానీ ఎంత కాదన్నా ప్రతివాళ్ళు గుణం నేను బాగానే ఉన్నాను. వాడు చాలా నల్లగా ఉన్నవాడు కూడా, పొట్టిగా ఉన్నవాడు కూడా, బొద్దుగా ఉన్నవాడు కూడా అద్దం ముందు తెచ్చుకుని నేను బాగానే ఉన్నాను అనుకుంటాడు. నేను బాగా లేను, ఛీ నా రూపం వాళ్ళ, నేను నల్లగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, బొద్దుగా ఉన్నా, ఛీ అని అనుకున్నాండి. వాడు బతకలేడు. ప్రతి వాడికి సెల్ఫ్ ఎస్టీమ్ అని ఒకటి ఉంటుంది, ఆత్మ గౌరవం. తను నేను బాగున్నాను అనుకో, ఎలాంటి వాడైనా అనుకుంటాడు, ఎలాంటి అమ్మాయి అనుకుంటే అలా అబ్బాయిని అనుకుంటాడు. అయితే ఎదుటి వాళ్ళు పోల్చి బాగున్నారు కదా, ఆ అబ్బాయి ఎంత స్మార్ట్గా ఉన్నాడు, నేను లేనే అని అనుకోవడం అనిపించవచ్చు. అయినప్పటికీ అలా అనిపించవచ్చు, కానీ తర్వాత మాత్రం ఓకే నేనే నాకేం తక్కువ అనుకుంటాడు. వెంటనే సెకండ్ సైడ్ నాకేం తక్కువ, నాకున్నాయి 6 సంవత్సరాలు, అలా ఉండకపోవచ్చు, అంత స్మార్ట్గా ఉండకపోవచ్చు, నాకు తెలివితేటలు ఉన్నాయి, నాకు 6 సంవత్సరాలు ఉన్నాయి అని సరిపెట్టుకుంటారు. అలా ఒక అమ్మాయి అనుకోండి, చక్కగా నాజుగ్గా ఉండి, చక్కగా తెల్లగా ఉండి, ఇంత పొడుగు జడుండి మిసమిసలాడుతుండే, అబ్బాయి ఎంత బాగుందో అనుకుంటుంది. అనుకుని నేను ఎందుకున్నాను, లావుగా ఉన్నాను, నల్లగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను అనుకోవచ్చు ముందు. కానీ వెంటనే నాకేం తక్కువ అని అనుకుంటే ఇదే సెల్ఫ్ ఎస్టీమ్. ఆ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది లేకపోతే మనిషి బతకలేడండి. సెల్ఫ్ ఎస్టీమే మనకు కాపాడుతుంది. ఎవరికైతే లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుందో వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. పోల్చుకోవడం సహజమా అంటే కొంత సహజమే, కానీ అది అసాధారణంగా సహజమే. కానీ అంత పోల్చుకుని అలా ఎవడు కూడా అంత నీ పనికిరాని వాడిని, నీ వేస్ట్ పిలువని అని నిరంతరం అనుకుంటే ఎవరు ఉన్నారంటే వాళ్ళు బతుకు నాశనమేనండి. అదే పోల్చుకోవచ్చు. మీరే ఎవరికి వారే, ఎవరు 6 సంవత్సరాలు వారే. ఇవన్నీ కూడా వాళ్ళ శరీరం ప్రతి సినిమాను వేరువేరుగా ఉంటుంది. అందరూ మనుషులు ఒకటేలా ఉంటారా చెప్పండి? ఉంటారు కదా. అందరూ ఒకటే ఎత్తు, ఒకటే లావు, ఒకటే రంగు, ఒకటే రూపు ఉంటారా? చూడండి, మీరు లెక్కటి మీరు 100 మంది తీసుకోండి, 100 మంది చూడండి, అందరూ ఒకలా ఉంటారా? ఎవరికి వాళ్ళే. ఆరగానే మీకు మీరే. అందుకని పోల్చుకున్న తర్వాత డిప్రెషన్ ఎవరికి అందరూ ఒకటే సినిమా. అంటే పోలికల్ని అనవసరంగా చేసే స్ట్రెస్ డెవలప్ అవుతుంది. స్ట్రెస్ మనిషి ఏం చేయలేడు. అంటే అది వద్దు. పోల్చుకున్నా వెంటనే మళ్ళీ దాంట్లో పడతారు. జనరల్గా బయటపడతారు. పడని వాళ్ళు మాత్రం వాళ్ళ జీవితం నాశనం చేసుకుంటారు. అనవసరంగా చదువులు పోతాయి, జీవితాన్ని కోల్పోతారు, జీవితం ఆనందం. మనిషి అన్నవాడు వాళ్ళ జీవితాన్ని దేనికి? ఆనందించడం కోసం, సంతోషించడం కోసం. నేను పనికిరాని వాడిని అనుకుని వాళ్ళు అన్నారని లేనుకుంటే వాడి జీవితంలో ఎప్పుడూ సుఖం పొందలేరు. కానీ వాడికన్నా డబ్బు నాకు లేకపోయినా, వాడుకున్నంత హోదా నాకు లేకపోయినా, వాడు చదువులేకపోయినా, కానీ నేను మనిషిగా పుట్టాను, అది గొప్ప. నేను మనిషిగా పుట్టాను చాలు, అదేగా ఆనందం, సంతోషం. కనీసం కుక్కగా పుట్టలేదు, నక్కగా పుట్టలేదు, పిల్లిగా పుట్టలేదు, ఎలుకగా పుట్టలేదు, మనిషిగా పుట్టాను. నేను ఆనందించాను. కనీసం మనిషిగా పుట్టాను. నీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు, ఆస్తులు లేకపోవచ్చు, అందాలు లేకపోవచ్చు, ఏం లేకపోయినా సరే నీ ఆనందించడానికి ఏముంది? నేను మనిషిగా పుట్టాను. నేను కనీసం మనిషిగా పుట్టానని ఆనందించాలి. ఎందుకు బతుకు అనుకుంటే ఆ బతుకు వేస్ట్. అంటే మనిషి నిరంతరం ఏదో దాంట్లోంచి ఏదో ఒక విషయంలో హ్యావ్ టు డిరైవ్ ప్లెజర్. అంచేత ఈ పోల్చుకోవడాలు సరైనది కాదు. ఆ పోల్చులు ఉంటే సాధారణమే, కానీ పోల్చుకోవడాన్ని బతుకు నాశనం చేసుకోకూడదు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా.
ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.